నిన్న ఇవాళ కాదండి, 5వ తారీఖు నుంచి గొడవలు అవుతానే ఉన్నాయండి. అక్కడికి మళ్ళీ డబల్ అదే 112 అంటారు కదా, వాటికి చెప్తే పోలీసు వారు వెళ్తున్నారు వచ్చేస్తున్నారు, రెస్పాన్స్ లేదండి. ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాం. ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇస్తే, దెందులూరు ఎస్ఐ గారండి ఆ సీసీ ఫుటేజెస్లో అవన్నీ కలిపి కంప్లైంట్ ఇస్తే, ఎదురాళ్ళకి ఇచ్చి మీరు కాయలు కోసుకోండి ఏదైనా తేల్చేసుకుందరు కానీ అని చెప్పి పంపించాడండి. మాకు ఒకటేనండి, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒకటి మాకు ఈ బాధ నుంచి తప్పించాలి, ఈ దౌర్జన్యం నుంచి మా పొలాన్ని కాపాడబెట్టాలి. మేము అదేనండి, లేదా మాకు చావే శరణ్యం అండి, కోరుకునేది అదని. మేము తెలుగుదేశం మాకు చింతమనేని ప్రభాకర్ గారు అంటే విరోధం లేదని, ఆయన అంటే చాలా ప్రేమ అభిమానం. ఇది మా మీద కేసు పెడితే మేము హైకోర్టు నుంచి యాన్స్పేటర్ తెచ్చుకున్న ఆర్డర్ అండి ఇది. పార్టీ 1 నోటీస్ ఇమ్మంటే సంవత్సరం పైన అయిందండి, ఇప్పుడు ఇవ్వకపోగా ఎదురు మా మీద రివర్స్ అవుతున్నారండి పోలీసు వారు. ఇది నారా లోకేష్ గారి దగ్గర సెప్టెంబర్ 30 వెళ్ళానండి, ప్రజా దర్బార్కి వెళ్ళానండి. ఎస్ఐ గారికి ఎస్పీ గారికి కంప్లైంట్లు ఇచ్చినాయండి, సీసీ ఫుటేజెస్ సహా పెట్టామండి. నా దగ్గర ఇదిగోండి డబ్బులు తీసుకున్న నోట్ అండి. సంవత్సరాలు వేసి దీన్ని మెడికల్ సీట్ కింద చిత్రీకరించారండి. 5,000, 10,000, 20,000, 25,000 అట్లా వేసి ఇది మెడికల్ సీట్ అని చిత్రీకరించారండి నా మీద. అండి ప్లేడర్ నోటీస్ ఇచ్చామండి మేము, మా పొలంలోకి వస్తున్నారని, ఏ అధికారం మీద వస్తున్నారని చెప్పి. దానికి సమాధానం ఇవ్వకుండా ఇది ఇంకొక నోటీస్ అండి. వాళ్ళ నోటీస్కి ప్రతి నోటీస్ ఇచ్చుకుంటా వచ్చామండి, ఎదుర్కొంటా. మళ్ళీ హైకోర్టుకు కూడా వేసామండి, మళ్ళీ కేసు అతనితో కట్టించి. ఇదిగోండి ఇవేమో మొన్న ఇచ్చిన రీసెంట్ కంప్లైంట్స్. బాగోకపోతే మాట్లాడతారు కానీ ఇప్పుడు రౌడీలు వస్తారంటే చుట్టాలు. ఇదిగోండి మా దెందులూరు మండలం గోపనపాలెం పంచాయతీ కొత్తపల్లి గ్రామం అండి. మాకు అక్కడ 4 ఎకరాలన్నర భూమి ఉందండి. మాగంటి నారాయణ ప్రసాద్, మోతుకూరు లక్ష్మణరావు, మోతుకూరు నాని వీళ్ళు కబ్జా చేసి కొబ్బరికాయలు కోసుకుంటున్నారండి. గత 7-8 నెలల నుంచి వీళ్ళ వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి. గత ప్రభుత్వంలో కూడా ఇబ్బందులు పడ్డాము. ఈ విషయానికి కారణం మోతుకూరు లక్ష్మణరావు అనే ఆయన, వాళ్ళ పాప మా పాప సిఆర్రెడ్డి కాలేజీలో ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు పరిచయం అయ్యారండి. వాళ్ళు మేము క్లోజ్గా ఉండి నా దగ్గర 40 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారండి. 2017-18లో తపతపాలుగా తీసుకున్నారండి. వాటిని 2020 నుంచి 2022 లోపు కొంచెం కొంచెంగా నాకు అకౌంట్లో వేశారండి. అది క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయినప్పుడు అంతా బాగానే ఉంది. వాళ్ళు డాక్యుమెంట్స్ ఇచ్చారు, నోట్లు ఇచ్చారు, తీసుకుని వెళ్ళిపోయారండి. తర్వాత ఏప్రిల్ 12వ తారీఖున 2023 ఏప్రిల్ 12వ తారీఖున మాగంటి దుర్గాప్రసాద్ అని మాకు వరుసకు రిలేషన్ అవుతారండి, మా వారి బాబాయ్ అంటారు, మా వారికి ఫోన్ చేసి పిన్ని మెడికల్ సీట్ ఇప్పిస్తానందంట, పలానా ఆనందబాబు ఫోన్ చేశాడు, పిన్ని ఇట్లా ఇప్పిస్తాను డబ్బులు తీసుకుందంట, ₹1,00,00,000 అని చెప్పారు. అప్పటి వరకు మాకేమీ తెలియదండి ఏం జరుగుతుందో మా వెనకాల. అప్పుడు ఏంటని అడిగితే అతను ఆనందబాబు వాళ్ళతో వెళ్ళి మాట్లాడుకోకపోతే వాళ్ళు జగన్ గారి మనుషులు కామిరెడ్డి నాని మిమ్మల్ని ఏదైనా చేస్తారు అని చెప్పారండి. చెప్తే అప్పుడు వెళ్ళి ఆనందబాబు గారును కామిరెడ్డి నాని గారు వాళ్ళిద్దరూ నా తండ్రి బిడ్డలని తెలియదండి నాకు. కాకపోతే వెళ్ళానండి, ఎవరికి చెప్పకుండా ఒక్కదాన్ని వెళ్ళానండి. వివరం చెప్దాం, ఇట్లా నా దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఇది ఇట్లా ప్రూఫ్లు అని చెప్పడానికని వెళ్ళానండి. ఆ డీటెయిల్స్ అవన్నీ చెప్పి తీసుకుని వస్తాను బాబు, రేపు పొద్దున రంజాన్ పండుగ అండి, అసలు సెలవు కదా, తర్వాత నేను సాటర్డే వస్తానని చెప్పానండి. చెప్తే కాదు వాళ్ళు వస్తున్నారు ఉండండి ఎదురు బెదురు మాట్లాడతానన్నాడు. కూర్చోబెట్టి ఘర్షణను సృష్టించి దెందులూరు పోలీసు వాళ్ళని పిలిచి సర్లేండి మీరు వెళ్ళిపోండి అని చెప్పి రోడ్డు మీద అడ్డంగా దెందులూరు పోలీసు వాళ్ళ ద్వారా నన్ను తీసుకెళ్లారండి. అప్పుడు వీర్రాజు అనే ఎస్ఐ గారు, దుర్గాప్రసాద్ అని ఆయన సీఏ గారు ఉండేవాళ్ళండి. అక్కడ రమేష్ అని కానిస్టేబుల్, పద్మ అని ఒక లేడీ కానిస్టేబుల్ అందరూ కలిపి ఏంటి నాదేకేం సంబంధం, నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారనంటే నన్ను నా కారులో నుంచి వాళ్ళ కారులోకి తోసేసుకున్నారండి. నా ఫోన్ 2 లాగేసుకుని నానా తిప్పలు పెట్టి చివరికి దెందులూరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారండి. కూర్చోబెట్టి ఆ సంతకాలు చేయి ఈ సంతకాలు చేయని టార్చర్ చేశారండి. చేతుల మీద కొట్టారు, హింసించారండి. అయినా నేను ఏమీ చేయలేదండి. అది ఏప్రిల్ 13వ తారీఖు అండి 2023. చేయకపోతే ఫోన్ చేయండి మీ వాళ్ళకి, అదంటే మాకు ఇక్కడ మా పిల్లలు ఎవరు మాకు ఇక్కడ ఉండరండి, మా వారికి హార్ట్ ఆపరేషన్ అయింది, ఒక్కలే ఉంటారు ఇంట్లో, ఆయనకి మీరు ఫోన్ చేస్తే ఆయన టెన్షన్ పడతారు అని చెప్పానండి. ఎంతసేపు బతిమాలినా వినలేదండి. 3 వరకు అలాగే టార్చర్ చేశారు. నేను ఫోన్ చేయలేదండి, చేయమన్నా పొద్దున 10 నుంచి 3 వరకు నరకం చూపించినా నేను ఫోన్ చేయలేదండి.
తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక రైటర్ గారు, ఆయన పేరు శేఖరో ఏదో ఉంది. ఆయన నా ఫోనే నాకిచ్చి చెయ్యమ్మా ఎవరో ఒకడొస్తే వెళ్ళిపోదువు గాని ఇంటికని చెప్పారండి. ఆళ్ళు నమ్మబలికిన నా మాటలకి నేను ఆ ఫోన్ తీసుకొని ఇట్లా వచ్చాను, ఇట్లా స్టేషన్‌కొచ్చాను, మీరొచ్చితే పంపిస్తారంట అన్నానండి. అప్పుడు మా వారు, మా ఆడపడుచు గారి బాబుని కొల్లిపతి జితేంద్ర కుమార్ అని అతన్ని తీసుకొని వచ్చారండి. వస్తే ఇంకప్పుడు మొదలుపెట్టారండి. మీరు మెడికల్ సీట్‌కి డబ్బులు తీసుకున్నారంట, కట్టాలి, చెయ్యాలి. నానా చిత్రవదలు రేత్రి 10 వరకు చేసి, బలవంతంగా కామిరెడ్డి నాని తండ్రి ఆనందబాబు, కోకల రాంబాబు, లక్ష్మణరావు భార్య మోత్కూరు లక్ష్మణరావు భార్య శ్యామల, శాస్కిర్రావు ఇంకా ఎవరెవరో చాలామంది రౌడీలుండారండి. పోలీసు వారు కూడా రౌడీయిజం ప్రవర్తించి సంతకాలు పెట్టించుకున్నారండి బలవంతంగా. ఆ రోజు ఏదో ఒకటి భయభ్రాంతులు చేసి మీ పిల్లల్ని అక్కడున్నోళ్ళు తీసుకొత్తా, ఇక్కడిని తీసుకొత్తామంటే పిల్లల గురించి భయపడి ఏం సంతకాలు పెట్టించుకున్నారో తెలీదండి. పెట్టించుకున్నారు వచ్చేసామండి. ఆ తర్వాత వెంటనే వచ్చి ఎస్పీ గారి దగ్గర కంప్లెయింట్ పెట్టానండి. మేరీ ప్రశాంతి గారొచ్చిన కొత్త. ఆవిడ గూడా ఏమీ రెస్పాండ్ అవ్వలేదండి. తర్వాత సెప్టెంబర్‌లో మా ఆడపడుచు గారి హస్బెండ్ దగ్గరికెళ్ళి తోటలో ఉంటారండి మా పెద్ద ఆడపడుచోళ్ళు. ఎళ్లి ఇట్లా పొలము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం అంటే పొలం హ్యాండ్ ఓవర్ చేసుకోవటం ఏంటని ఫోను చేశారండి. ఫోను చేస్తే ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు? మాకు మీకేంటి సంబంధం అని నేను ఆనంద్ బాబు గారికి ఫోను చేశానండి. చేస్తే అప్పుడు తెల్లారి కుమార్ అని గోపనపాలెంలో ప్రెసిడెంట్ భర్త అంటండి. అతను మిగతా కొంతమంది ఎస్సీ క్యాండిడేట్‌లతో ఒక 20 మందితో భూమిలోకెళ్ళి తాగి తందనాలాడి 2 రోజులు చిత్రహింసలు పెట్టారండి. అయినా మేము పొలంలోకెళ్ళలేదండి భయపడి. తర్వాత అయిపోయాక త ఒక నెల రోజుల తర్వాత మేము కంప్లెయింట్ ఇచ్చామండి. అయినా పట్టించుకోలేదండి. అతను మళ్ళీ ఎదురు మా మీద అక్టోబర్ 7 తారీఖున మెడికల్ సీట్ ఇప్పిస్తానన్నారు. అది ఇది అని కేస్ పెట్టాడండి. కేస్ పెట్టితే మేము అది యాంటిపేటర్ తెచ్చుకున్నామండి హైకోర్ట్‌కెళ్ళి. తెచ్చుకున్నాక అట్లా అయినా ఆగకుండా డిసెంబర్‌లో 2 సార్లు కాయలు కోసేసాడండి. రూ. 2,00,000 కాయలు మొత్తం కోసేసాడండి. అప్పుడు కూడా రౌడీలు తీసుకొచ్చాడండి. మేమింకా ఆ ప్రభుత్వంలో భయపడిపోయి ఏం చేయాలో తెలియక మమ్మల్ని తెలుగుదేశం అని ముద్రేసి భయపెట్టారండి. ఇంకా మేమేం చేయాలో తెలియక వదిలేసామండి. తర్వాత మళ్ళీ హైకోర్ట్ నుంచి తెచ్చుకున్నా కూడా ఇంక అప్పటి నుంచి ఎప్పుడు రాలేదండి మా తోటలోకతను. అప్పుడు డిసెంబర్ నుంచి మళ్ళీ డిసెంబర్ నుంచి రాకుండా మళ్ళీ మొన్న సెప్టెంబర్ 2024 సెప్టెంబర్ 23న కొంతమంది రౌడీలని, కొంతమంది పెద్ద మనుషులంటండి అందరిని యేసుకొని తోటలోకెళ్ళాడంటండి. అప్పుడు మా వాళ్ళు మాకు ఫోను చేసి చెప్పారండి. చెబితే మేము ఓట్లేసాం గదా! మనోడే గదా! అని మిల్లుబాబు అనే అతను నారాయణ ప్రసాదు మరి బాబాయ్ పిన్ని అట్లా అంటాడని అతనికి నేను ఫోను చేశానండి. చేస్తే ఇట్లా అంటే ఏంటి పిన్ని అంటే, "ఇట్టా జరిగిందయ్యా మీకు తెలీదు గదా! గత ప్రభుత్వంలో అది ఇది" అంటే, "ఆహా! అవునా! మోత్కూరు నాని ఇంటికెళ్ళి రేపు మాట్లాడదాం శ్రీరామవరం రమ్మన్నాడండి. శ్రీరామవరం మేము ఒకసారెళ్ళే తప్పు చేశాం నాన్న రామన్నాము. అయితే మా ఇంటికి రండి" అది ఇది అన్నాడండి. సర్లే అని నేను మెదలకుండా ఊరుకొని దెందులూరు ఎమ్మెల్యే గారు ప్రభాకర్ గారికి మా ఫాదర్ ఫోను చేశారండి. ఒకసారొచ్చి మా అమ్మాయికి బాధుంది విన్నపం చేసుకుంటామని. ఎళ్ళామండి. ఆయనకు పూర్తిగా చెప్పనీకుండానే ఆయన బయటికెళ్లారు ఎందుకో. ఎళ్లి మళ్ళీ వచ్చాక ఏం చెప్పనీకుండానే ఈ శివబాబు అన్నతను ఆళ్ళ పిఏ ఈ మోత్కూరు నాని గారికి ఫోను చేశాడండి. అతనొచ్చేసాడు. వచ్చాక ఈయనేమో మీ మిల్లు బాబునును బొప్పన సుధా గారు మాట్లాడతారమ్మా ఎళ్లి మాట్లాడుకోండి అన్నారండి. మేమింక ఎళ్ళొద్దులే ఇక్కడేమి ఇట్లాగే ఉందిలే అని అనుకునేటప్పటికి ఆ మిల్లు బాబే ఫోను చేసి పిన్ని మన చిన్ని, నాని అంటే మా పెద్దమామ గారి మనవడు నాని అతను. చిన్ని అంటే మా సొంత మేనల్లుడు. ఇద్దరు వచ్చారు. దుర్గాప్రసాద్ కూడా వచ్చాడు. రా పిన్ని అది ఇది అన్నాడండి. మనోడే కదా రమ్మన్నాడని ఎళ్తే చిత్రహింసలు పెట్టి, భయభ్రాంతులు చేసి, సంతకాలు పెట్టమని నానా చెండాలం చేశారండి 4, 3 గంటలు. నేను ఒకసారి పెట్టే ఇబ్బంది పడ్డామని పెట్టనన్నామండి. తోటలోకెళ్ళి కాయలు కోత్తాం 100 మందెళ్లి ఇప్పుడే ఆక్రమించుకుంటాం అది ఇదని ఎంతో చిత్రాలు చేశారు. పారిపోయి వచ్చి కారెక్కి వచ్చేసామండి భయపడిపోయి. అటు ఇటు చూసి ఉరుకులెత్తుకొచ్చి కారులో దూరితే కారెక్కి వచ్చేసామండి. అందరూ బయటకు చూస్తున్నారని ఆళ్ళు బయటకి రాలేదండి ఆళ్ళు. మేము వచ్చేసామండి. వచ్చేసాక అట్లా లోకేష్ గారి కోసమని 4 సార్లు తిరిగానండి. నా మేనత్త గారి మనవడు లోకేష్ గారి దగ్గర తిరుగుతా ఉంటాడు. అట్లూరి వశిష్ఠ అని. తన ద్వారా లోకేష్ గారి దగ్గరికి ప్రజా దర్బార్‌కి 30వ తారీఖెళ్ళానండి. 30వ తారీఖునెళ్ళి ఆయన దగ్గర పెట్టానండి. తర్వాత ఏం జరిగిందో తెలీదండి. అయినా వచ్చి అక్టోబర్‌లో కాయలు కోసాడండి. కాయలు కోస్తే మేము హైకోర్ట్‌కెళ్ళి కేస్ పెట్టామండి. ఇక్కడ దెందులూరు పోలీస్ స్టేషన్‌కి ఎస్పీ గారికి కేస్ పెడితే ఏమి రెస్పాండ్ అవ్వలేదండి. అప్పుడు అక్టోబర్ 10న అవ్వకపోతే మేము హైకోర్ట్‌లో కేసేసామండి. ప్రైవేట్ కంప్లెయింట్ ఏస్తే నవంబర్‌లో మళ్ళీ కేస్ కట్టారండి. అప్పటినుంచి మళ్ళీ అతను రాలేదు. కాపోతే మాతో పిఠాపురంలో దొంగ నోట్లు తో సివిల్ కేస్ ఏపిచ్చాడండి. ఫోర్జరీ నోట్లు చేసి ఫలానా అటాచ్‌మెంట్ పెట్టాలని. దాన్ని కూడా ఎదుర్కొన్నామండి. మేము దొంగ నోట్లేసారని. అది కూడా కాలేదని జెప్పి ఇప్పుడు దౌర్జన్యానికి దిగి మొన్న మార్చి 5వ తారీఖున అగ్రీమెంట్ చేశారు మీరు 45 రోజులు అయిపోయింది. అందుకని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాకొచ్చాను రౌడీలతో
వచ్చి పొలాన్ని ఆక్యుపై చేసుకుంటాకొచ్చాడండి. అప్పుడు సీసీ కెమెరాలు మేము ఎప్పుడొస్తున్నారు, ఎవరొస్తున్నారని తెలుసుకోవడానికి పెట్టుకున్నామండి. అవి సీసీ కెమెరాలు వైర్లు కూడా కట్ చేశారండి. ఆ ఫుటేజెస్ అంతా మా దగ్గరున్నాయండి. ఆ వీడియో కూడా ఉందండి వాళ్ళు గొడవ పడినట్టు. అప్పుడు మళ్ళీ ఏంటి మిల్లుబాబు అని ఫోన్ చేస్తే, "కాయలు కోస్తాం. మీరు చెప్పిన 1,26,00,000 కట్టకపోతే కాయలు కోస్తాము. మీ మిగతా పొలాలు కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము. కర్త, కర్మ, క్రియ నేనే. మీరు మీ చేతనైంది చేసుకోండి. వచ్చి నువ్వు సెటిల్మెంట్‌కి రాపోతే కుదరదు" అని అన్నాడండి. ఆ విషయం ఇట్టా మిల్లుబాబు అన్నాడని మళ్ళీ వివరంగా చెప్పానండి. ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి, "ఇట్టా అని మిల్లుబాబు ఎందుకంటున్నారో నాకేం అర్థమవుతుందమ్మా. మీరు మీ మిల్లుబాబే గదా! మాట్లాడుకోండి" అని అన్నారండి. అయినా నిన్న మళ్ళీ మిల్లుబాబుకి, "ఏంటి బాబు కాయలు కోస్తున్నారని" ఫోన్ చేస్తే, "కోస్తాము. ఇంకా మీ పొలాలు ఇవి కూడా కోసేస్తాం. వరి కూడా కోస్తాం. ఎక్కడ ఆస్తులుంటే అక్కడ ఆక్రమించుకుంటాం. నీకు చేతనైంది చేసుకో నువ్వు. నువ్వు 1,26,00,000 కడతాకు సెటిల్మెంట్‌కొస్తేనే కుదురుద్ది" అన్నాడండి. 3 రోజుల నుంచి అట్లాగే కోస్తున్నారండి. అవన్నీ రికార్డులన్నీ నా దగ్గరున్నాయండి. ప్రతీదీ రికార్డ్ నా దగ్గరుందండి. ఎవరేమి మమ్మల్ని దౌర్జన్యం చేశారో, మా మీద కేసులు ఎన్ని పెట్టారో అన్నిటికి మేము అన్నీ ఎదుర్కొన్నామని, చివరికి మమ్మల్ని ఇక భూమిలోకి కూడా రానీయకుండా 3 రోజుల నుంచి బాగా కాయలు కోస్తున్నారండి. మా కౌలు తీసుకున్న అతన్ని కూడా దౌర్జన్యంగా బెదిరించాడండి మిల్లుబాబు. ఇది ఎమ్మెల్యే గారికి తెలుసో తెలీదో మాకైతే తెలీదండి. మేము దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ గారి మీద అభిమానం చొప్పున మేము ఏలూరొచ్చిన 20 ఏళ్ల నుంచి కూడా తెలుగుదేశం వ్యక్తులం అక్కడే ఉండి మేము మా ఓట్లు అక్కడే ఉంచుకున్నామండి. మొన్న గూడా ఆయన గెలవాలని ఎంతో పోరాడి పెరికీడులో ఉన్న క్రిస్టియన్ వ్యక్తులు మాకు తెలిసినోళ్ళతో అప్పనవీడులో అందరితో కూడా మంచిగా చెప్పి నేను ఓట్లేపిచ్చుకుని ఆయన గెలవాలి. అబ్బయ్య చౌదరి గారి ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డాం. ఈయన మమ్మల్ని సేవ్ చేస్తారనే ఉద్దేశంతో గెలిపించుకున్నామండి. నాకు ఏ న్యాయము జరగట్లేదండి. లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక నాకు న్యాయం చేయాలండి. లేతే మాకు చావే శరణ్యమండి. మాకు ఇంకే దారి లేదండి. మమ్మల్ని ఇక్కడ బతకనిచ్చట్లేదండి. నేను 10థ్ చదువుకున్నానండి. నాకు మెడికల్ సీట్లు అవి ఇవి నాకేం తెలీదండి. నాకే పొలిటికల్ బ్యాక్‌గ్రౌండు లేదండి. మేము అతి సామాన్యులమండి.